డిఎస్సి అభ్యర్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. తప్పక చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి సైకాలజీ నోట్స్ ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ నోట్స్ గురించి ఈ పీడిఎఫ్లో ఉన్న సైకాలజీ నోట్స్ టెట్ అండ్ డిఎస్సి పరీక్షలు ప్రత్యేకంగా సిద్ధం చేయబడినవి. ఇవి చాలా సింపుల్, తెలుగు భాషలో సులభంగా గుర్తుపెట్టుకునే విధంగా తయారు చేయబడ్డాయి. ఈ నోట్స్ ముఖ్య లక్షణాలు ఏమిటంటే, హ్యాండ్ రైటింగ్ స్టైల్లో షార్ట్ అండ్ క్లియర్ పాయింట్స్, ఎగ్జామ్ ఓరియంట్ కంటెంట్, ఈజీ టు రిమెంబర్ కీవర్డ్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా తయారీ. మరి ఎవరికి ఈ పీడిఎఫ్ ఉపయోగం అంటే, టెట్ ఎక్స్పీరియన్స్కి, డిఎస్సి ఎక్స్పీరియన్స్కి. డియర్ టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతిరోజు పీడిఎఫ్ పెట్టడం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫుల్ వీడియో చేశాను. ఆ ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూపు ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. తప్పకుండా సైకాలజీ, హిస్టరీ, తెలుగు పీడిఎఫ్ అయితే పెట్టడం జరుగుతుంది. మీకు దేని గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలో అది మీరు కామెంట్లో పెట్టండి. ఈ పీడిఎఫ్ ఎలా ఉపయోగించాలి అని అంటే, ప్రతి చాప్టర్ను చదవండి, ముఖ్యమైన పాయింట్స్ అండర్లైన్ చేయండి, రివిజన్ చేయండి. ఎంసీక్యూఎస్ ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. మరియు మా ఛానల్ యొక్క లక్ష్యం ఏంటిదంటే, ప్రతి అభ్యర్థి సులభంగా అర్థం చేసుకొని పరీక్షలో మంచి మార్కులు సాధించాలి. ఇదే మా లక్ష్యం. ఫాలో అండ్ సపోర్ట్ రేణుకా తెలుగు టీచర్, రాగిణి ఎడ్యుకేషన్. డైలీ టెట్ డిఎస్సి మెటీరియల్, సైకాలజీ, పెడగాలజీ, ప్రాక్టీస్ బిట్స్ పెట్టడం జరుగుతుంది. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. రేణుకా తెలుగు టీచర్, రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్, టెట్ అండ్ డిఎస్సి సైకాలజీ నోట్స్, హ్యాండ్ రైటింగ్ స్టైల్. మరి ఇందులో ఉండేటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఏంటిదంటే, డెవలప్మెంట్, శిశు అభివృద్ధి. డెఫినేషన్ చూసినట్లయితే, పిల్లల శారీరక ప్లస్ మానసిక ప్లస్ సామాజిక అభివృద్ధి. కీ పాయింట్స్: అభివృద్ధి నిరంతర ప్రక్రియ. స్టేజెస్ 0 to 2 years ఇన్ఫాన్సీ, 2 to 12 years childhood, 12 to 18 years adolescence. ఇంపార్టెంట్ లైన్ ఏంటిదంటే, డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. లర్నింగ్ అభ్యాసం. డెఫినేషన్ అనుభవం వల్ల ప్రవర్తనలో మార్పు. టైప్స్ ఏముంటాయంటే, క్లాసికల్ కండిషనింగ్, పావ్లోవ్, ఆపరెంట్ కండిషనింగ్, స్కిన్నర్, ట్రయల్ అండ్ ఎర్రర్, థార్నడైక్, కీ పాయింట్, రీఇన్ఫోర్స్మెంట్, లర్నింగ్ స్ట్రాంగ్. ఇవన్నీ కూడా మరి ఇందులో ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి పీడిఎఫ్ కావాలంటే తప్పకుండా ఈ పేజీని ఫాలో అవ్వండి.